మరి ఇప్పుడు శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ సోమవారాలు ఎప్పుడు వస్తున్నాయి, వాటి యొక్క వివరాలు ఏమిటో చూద్దాం. ఈ యొక్క శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి. 2025 జూలై 25వ తేదీ శుక్రవారం శుద్ధ పాడ్యమి, 2025 ఆగస్టు 1వ తేదీ శుక్రవారం శుద్ధ అష్టమి, 2025 ఆగస్టు 8వ తేదీ శుక్రవారం శుద్ధ చతుర్దశి, 2025 ఆగస్టు 15వ తేదీ శుక్రవారం బహుళ సప్తమి, 2025 ఆగస్టు 22వ తేదీ శుక్రవారం బహుళ చతుర్దశి. ఈ విధంగా ఈ నెలలో 5 శుక్రవారాలు వచ్చాయి కాబట్టి అత్యధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ప్రజలు ఈ నెలలో దుర్గాదేవి మరియు వరలక్ష్మీదేవి మరియు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుతూ వరలక్ష్మీ వ్రతం గురించి మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి యొక్క శ్రావణ వరలక్ష్మీ వ్రతం కావున 2025 ఆగస్టు 8వ తేదీ ఈ యొక్క శుక్రవారం వస్తుంది. కావున వరలక్ష్మీ వ్రతం నోముకునేటువంటి వారు ఈ రోజునే నోముకోవాలి. మరి ఈ వారం నోముకోవడానికి వీలు కాకపోతే 4వ శుక్రవారం అనగా 15వ తేదీ వస్తుంది కాబట్టి అప్పుడైనా కానీ ఈ యొక్క నోమును నోముకోవచ్చు. మరియు అది కూడా వీలు కాకపోతే 5వ శుక్రవారం అనగా ఆగస్టు 22వ తేదీ శుక్రవారమైనా ఈ యొక్క వ్రతాన్ని నోముకోవచ్చు. ఎటువంటి యొక్క దోషాలు ఉండవు. నిరభ్యంతరంగా ఈ యొక్క వ్రతాన్ని నోముకోవడానికి వీలుంటుంది.